ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయకుడు బంతిపూలతో డెకరేట్ చేశాము. నేను మా మర్దల్ బంతిపూలని మామిడాకులు కుచ్చి దర్వాజాలన్నిటికీ డెకరేట్ చేశాము. అండ్ వినాయకునికి అడుగులు వేస్తారు కదా, అవి కూడా వేసాం. వినాయకునికి క్రియేటివ్గా ఈసారి డెకరేట్ చేశాము, నేనున్న మా మర్దలు ఇద్దరం కలిసి. అండ్ దర్శనం కూడా ఎవ్రీ ఇయర్ లాగానే చాలా బాగా దర్శనం అయింది వినాయకునికి ఎప్పుడు మా అమ్మమ్మనే ఉపవాసం ఉండేది, కానీ ఈసారి అందరం కలిసి మొత్తం పూజ మొత్తం వినాయకుని బ్లెస్సింగ్ తీసుకున్నాక అందరం భోజనాలు చేశాము. వినాయకుని రోజు ఎందుకో చాలా టేస్టీగా ఉంటాయి రకరకాల ఫుడ్ ఐటమ్స్. సో అందరం కలిసి భోజనాలు చేశాక మా ఆంటీ వాళ్ళు అందరం కలిసి ఒక 11 మందికి భోజనాలు పెడదామని అనుకున్నాం. సో మా మమ్మీ కూరగాయలు కట్ చేయడం, రైస్ వండడం అవన్నీ చేస్తుంది. పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళి అందరికీ ఒక 10 మందికి భోజనాలు సమర్పించాము.